అందరి తలరాతలు బ్రహ్మ రాస్తాడంటారు. ఆర్జీవిది మాత్రం మన్మధుడు రాసి ఉంటాడు. ఆ అమ్మాయిలేంటి, ఆ ఆనందం ఏంటి? అన్నా నీకు గుడ్ న్యూస్. ఆఫీసులో స్వీపర్ ఒప్పుకుందా? అమ్మాయి విషయం కాదన్నా, అమ్మాయిల విషయం కన్నా గుడ్ న్యూస్ ఏముంటుందిరా? గుడ్ మార్నింగ్. పొడుగుని వచ్చి పొద్దున్నే చెప్పు. నేను మాట్లాడేది యూట్యూబ్ లో గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ గురించి. అర్జెంట్గా నీ ఫోన్లో కొట్టు ఒకసారి. అలాంటివి నా దాంట్లో కొట్టుకోవడం కుదరదు, కానీ నువ్వే చెప్పు. ధర్మవరం ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ అనే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాడు. ఇంటింటికి వెళ్ళి జనాల ప్రాబ్లమ్స్ తెలుసుకొని అవి సాల్వ్ చేసి ఫేమస్ అయిపోయాడు. అయిపోయాడు. ఇప్పుడేంటి, నన్ను అతను వెనకాల తిరగమంటావా? అతనిలా తిరగమంట. నువ్వు కూడా ఇంటింటికి వెళ్ళి ప్రాబ్లమ్స్ తెలుసుకొని సాల్వ్ చేస్తే ఫేమస్ అయిపోతావు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే అయిపోతావు. అప్పుడు ఆ స్వీపర్ ఈజీగా పడిపోద్ది. ఇంతసేపు అమ్మాయిల గురించేనా? నీకు జరిగిన అవమానం గురించి మర్చిపోతున్నావు. అవును రాజీ, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. అన్నా, ఈ ఫోను నీ దగ్గర ఊరికే రాలేదు. సినిమా స్టార్ దగ్గర నుండి నీ దగ్గరికి వచ్చి నిన్ను పొలిటికల్ స్టార్ చేయబోతోంది. రేపటి నుండి ఇంటికి బయలుదేరు. నేను ఈ ఫోన్లో ప్రోగ్రామ్ మొత్తం రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెడతా. ఐడియా బాగుంది అంజయ్. నేను కూడా ఒక ఐడియా చెప్పనా? ఏంటిది? వాళ్ళు గుడ్ మార్నింగ్ అని పొద్దున్నే ఇంటింటికి తిరుగుతున్నారు. అవును. మనం గుడ్ నైట్ అని పెట్టి రాత్రులు తిరుగుదాం. ఎందుకు? నైట్ టైము నైటీలు వేసుకునే ఆంటీలు భలే ఉంటారు.